అన్నిటికంటే ముందు అకౌంట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయినప్పుడు అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది క్లియర్గా చూడండి. చాలామంది అకౌంట్స్ లాక్ పడిన తర్వాత అందరికీ కూడా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనము అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి గెట్ కోడ్ అనే ఆప్షన్ వస్తే మనకి తొందరగా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళ అకౌంట్ కూడా మనం గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చేలాగా ప్రాసెస్ చేసి అకౌంట్ అనేది అన్లాక్ చేసుకుంటున్నాం. మరి మీకు కూడా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుందంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసి గెట్ కోడ్ బై ఈమెయిల్ లేదంటే గెట్ కోడ్ ఆన్ ఫోన్ నెంబర్ ఇలా ఆప్షన్స్ వచ్చి అకౌంట్ అన్లాక్ కావాలంటే ఏం ప్రాసెస్ చేస్తున్నాము, అకౌంట్స్ అన్లాక్ అవుతున్నాయా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోకండి. మనము ట్రిక్ చేసిన తర్వాత మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. ఈమెయిల్ అనే ఆప్షన్ రాగానే మనం గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే మన ఈమెయిల్కి కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ మనకి అన్లాక్ అయిపోతుంది. సో మరి వీళ్ళకి కూడా గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. మెయిల్కి కోడ్ అన్నాం, కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేసినాం, కింద సబ్మిట్ అన్నాం. అనగానే నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత స్టెప్స్ అనేది సేమ్ ఉన్నాయా, మన అప్డేట్ అయ్యి వేరే ఏమైనా డిఫరెంట్ వచ్చినాయి అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనగానే క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మరి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి ఏం చేసినాము, ఏం చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అంటే గెట్ కోడ్ ఆప్షన్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికైతే గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న న్యూ ట్రిక్ అనేది మనం వీళ్ళ అకౌంట్కి కూడా ట్రై చేసినాం. ట్రై చేసిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. కొంతమందికి గెట్ కోడ్ ఆన్ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. అది మన అకౌంట్కి ఉన్న డీటెయిల్స్ని బట్టి మనకి గెట్ కోడ్ ఆప్షన్ నెంబర్కా ఈమెయిల్కా అనేది ఉంటుంది. బట్ మీకు అకౌంట్ అన్లాక్ అవ్వడం అయితే మాత్రం కన్ఫర్మ్ అది మీరు క్లియర్గా మెన్షన్ చేసిన దాన్ని బట్టి మీకు ఏం ఆప్షన్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. కానీ అన్లాక్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటిది అనేది మీకు తెలియాలంటే రీసెంట్గానే వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతి వీడియోకి చెప్పడం ఎందుకంటే సేమ్ ట్రిక్ని మనం యూజ్ చేసినాం. ఆ సేమ్ ట్రిక్ని యూజ్ చేయడం వల్ల గత 1 వీక్ నుంచి వెళ్ళి డైలీ సో మెనీ అకౌంట్స్ అన్లాక్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక వీడియోలో చెప్పినాం కాబట్టి మళ్ళీ వీడియోలో చెప్పడం ఎందుకు. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోని చూసి ఆ వీడియోలో చేసిన ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత 3 డేస్ తర్వాత అకౌంట్ లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే మీరు ఏం ఆప్షన్ కావాలని మెన్షన్ చేస్తారో ఆ ఆప్షన్ మీకు వచ్చి అకౌంట్ అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మనం అకౌంట్ లాగిన్ అయినప్పుడు ఉన్న డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే అప్డేట్స్ని బట్టి మనకు వస్తున్న అన్లాక్ ఆప్షన్స్ని బట్టి న్యూ ట్రిక్స్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ అప్డేట్ ట్రిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి.